నెత్తిని వదిలేసి ఉండండి సార్, నన్ను మీరు ముగ్గురికి సమాధానాలు చెప్పాలా? దయచేసి నాకు కొద్ది టైం ఏంటి సార్, కొద్దిగా టైం ఏంటి సార్ దయచేసి. ఇప్పుడు నేనేమంటానంటే మళ్ళీ ఇంకొక మాట అంటాను. నేను ఇప్పుడు ఒక మాట కాదు, వచ్చిన మాటల్లో చూస్తే మరి విశాఖపట్నంలో ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారు అంటారు. రిషికొండది నాకు అర్థం కావట్లేదు. అదేనండి చెప్తున్నాను. ఇప్పుడు రిషికొండ అది ప్రభుత్వ భవనం, ఎందుకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకైనా వాడుకోవచ్చు. అది ప్రభుత్వ భవనం అంటే అలా కాకపోతే ఎందుకు అని అడుగుతున్నారు. అలా ఏంటి అక్కడ ఏమన్నా సెక్రటరీ వాడుకోమనా లేకపోతే ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసేనా ఏంటి అనేది వారి ప్రశ్న. ఇక్కడ ఒకటండి, ఏదైనా వాడుకోవచ్చు అండి. ప్రభుత్వ భవనాన్ని ఏదైనా వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వ ఆఫీసులు పెట్టచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీసు పెట్టుకోవచ్చు, లేదంటే మరొక ఆఫీసు పెట్టచ్చు. ఒక నిమిషం సార్, మీరు ఆగండి, దయచేసి ఆగండి. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను అడుగుతున్నాను సార్, సమాధానం చెప్తా ఉన్నారు. కొద్దిగా ఓపిక పట్టండి సార్, ఆంజనేయ గారు కొద్దిగా ఓపిక పట్టండి సార్. మీరు కొద్దిగా ఓపిక, వారి గొంతు నొక్కే మాకండి, మీరు ముగ్గురు కలిసి చెప్పండి. వాళ్ళు నొక్కితే నేను నొక్కే అంత మాత్రం కూడా నేను కాదు. నేను సరే సార్, ఇప్పుడు నేనేమంటానంటే అది ప్రభుత్వం, దాన్ని నేను జగన్మోహన్ గారు కట్టించారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ గారికి ఇచ్చేసారా, లేకపోతే ఆయన ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఆయన ఏమైనా నివాసం ఉంటున్నారా? ప్రభుత్వ భవనం అంటే వాళ్ళకి చేత కట్టలేదు, ఎలా వాడుకోవాలో చేత కాక అర్థం కాక వీళ్ళు కట్టలేని కట్టడం అది. ఇప్పుడు అది ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా నిలిచిపోతుంది ప్రభుత్వానికి అండి. అది ఎవరు వచ్చినా సరే పర్యాటకానికి దేనికైనా వాడుకోవచ్చు ప్రభుత్వాన్ని. మళ్ళీ నేను ఒకటి చెప్తా, దాన్ని కట్టినందుకు అంత ఖర్చు పెట్టారు 500 కోట్లు. నేను ఒక్క మాట చెప్తాను సార్, అదే 404 కోట్ల రూపాయలు పెట్టి విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ బొమ్మ పెట్టారు. దాని గురించి ఎవరైనా మాట్లాడగలరా? దమ్ముంటే ఎవరికన్నా ఎవరైనా మాట్లాడగలరా? ఎందుకు పెట్టారు అంబేద్కర్ బొమ్మ? 404 కోట్లు పెట్టి అంబేద్కర్ బొమ్మ విజయవాడ నడిబోర్డులో 3,000 కోట్ల రూపాయలు పెట్టిన స్థలంలో ఎందుకు కట్టారని ఎవరైనా అడగండి, దమ్ముంటే ఎవరికైనా ఆ మాట అడగండి. అడిగి చూడండి ఏం జరుగుతుందో చూస్తారు. అది అడగలేరు. ఇప్పుడు నేను అదేంటి ప్రభుత్వమే చేసింది, అది కూడా ప్రభుత్వమే చేసింది. అది ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఎక్కడ కట్టినటువంటి విధంగా అంబేద్కర్ బొమ్మ అక్కడ కట్టడం, ఆ బొమ్మ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే దాన్ని ఆక్షేపించగలరా? అది కూడా జగన్మోహన్ గారు చేసిందే కదా. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయనకి గుర్తింపుగా చిహ్నంగా కట్టారు. అది కూడా డబ్బు పెట్టేది కదా, 400 కోట్ల పైన పెట్టింది కదా. దాన్ని ఇప్పుడు దాన్ని మొదలుపడేశారు వాళ్ళు. అది వేరే విషయం, అది మేము తర్వాత తెలుసుకుంటాం. దళిత సంఘాలు ఊరుకునే పని లేదు, దాని మీద కార్యక్రమాలు ఉంటాయి. కాకపోతే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు వీళ్ళ ఆరోపణలు, వీళ్ళ వ్యవహారం, వీళ్ళు కడతారనేటువంటి నమ్మకం ఇప్పటికీ గ్రాఫిక్స్ మీద ఉంది కాబట్టి మేము నమ్మడల్లా లేదు. ఇప్పటికి కూడా ఈ లేదు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు చెప్పమంటారా? నేనేమంటానంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చాడు. ప్రధానమంత్రి గారు వచ్చి ఏంటి గతంలో వచ్చినప్పుడు చెంబు నీళ్లు అంత మట్టి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేశారంటే బాబు గారికి బిస్కెట్ అను, పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చి వెళ్ళారు. ఇవి రెండే జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్, బాబు గారికి బిస్కెట్, ఇది జరిగింది. ఒకటండి, ప్రకటన ఏమైనా చేశారా? ప్రకటన ఏం చేయలేదు. మీరు చెప్పండి. ఇదిగో ఇన్ని వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం కేంద్రం తరపు నుంచి. ఓకే, బ్రహ్మనాయుడు గారు నేను ఒప్పుకుంటా. 14-19 మధ్యలో ఇదే మరి వచ్చినప్పుడు ఆయన శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు? ఈ నిర్మాణం మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. 60,000 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టామన్నారు మోదీ గారు. సార్ ఇవన్నీ గ్రాఫిక్స్ లో వద్దు. ఇది ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ ఇళ్ళ పండగ కాదు, రేపు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 16,000 కోట్లు కూడా బ్యాంకులు ద్వారా అప్పులు ఎవరు కట్టాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలే. సంపద సృష్టిస్తాము అంటారు, ఎక్కడ సంపద సృష్టించేది? ఎక్కడ సంపద